ఏంటి నువ్వు అంత సీన్ లేదు, జస్ట్ లవ్ చేస్తున్నా. దానికి నిజం చెప్పకుండా జాబ్ ఇచ్చి ఇలా పంపించడం దేనికి? నువ్విప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తున్న కంపెనీ నాదే. వాట్? నీదా? అందుకే నీకు ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇచ్చారు, ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా 1,00,000 శాలరీ ఇస్తున్నారు. జాబ్ వచ్చిన ఎగ్జైట్మెంట్లో నువ్వు ఇవేవీ ఆలోచించలేదు. ఆ, అవును నిజమే. మీ ఫ్రెండ్కేమో ఇలా రిచ్ పీపుల్ అస్సలు నచ్చరు. దానికి ఇలా కాఫీ షాప్లో జాయిన్ అయ్యి ఫ్లాట్లో రూమ్మేట్ లాగా దగ్గరయ్యావా? నీ బొంద చెత్తలా ఉంది నీ ప్లాన్. ఫస్ట్ మీరాకెళ్ళి నిజం చెప్పు. మీరా గురించి నీకు అస్సలు తెలీదు. మీరాకి డబ్బులున్న వాళ్ళంటే అస్సలు నచ్చదు, ఎందుకంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళ డాడీని మోసం చేశారు. అప్పటి నుంచి మీరాకి డబ్బు మీద రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళంటే అస్సలు నచ్చదు, ముఖ్యంగా నీలా మోసం చేసే వాళ్ళంటే అస్సలకి నచ్చదు. చూడు, నీ మీద నాకేం కోపం లేదు, ఎందుకంటే నీ వల్ల నా లైఫ్ బెటర్ అండ్ హ్యాపీగా ఉంది కాబట్టి. సో ఆ కన్సర్న్తోనే చెప్తున్నా, మీరాకి వెళ్ళి సారీ చెప్పు, తర్వాత నిజం చెప్పు, క్షమించదు. బట్ ఛాన్సెస్ ఆర్ 1%. అదే తనకు తానే తెలుసుకుందనుకో, ఆ 1% ఛాన్స్ కూడా ఉండదు నీకు. ఓకేనా?